మందుబాబుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. మనం ఆల్రెడీ సీసీ కెమెరాల రికార్డ్స్ అనేటువంటి దృశ్యాన్ని స్క్రీన్లో చూస్తున్నాం. అయితే ఇది యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. అక్కడ మందుబాబు వీరంగం సృష్టించాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పైకి స్కూటీతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో మందుబాబు ఆగడాలైతే రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మనం క్లియర్ గా చూస్తున్నాం. అంతకు ముందు ఏదైతే మందుబాబుని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఒకసారిగా స్కూటీతో కానిస్టేబుల్ని బైక్తో పాటు గుద్దినట్టుగా మనకు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. అటు కానిస్టేబుల్కి ఇటు మందుబాబు కూడా గాయాలంటే తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బండి స్కిడ్ అయినట్టుగా మనకి సీసీ కెమెరా రికార్డ్స్లో కనిపిస్తోంది. ప్రజెంట్ కానిస్టేబుల్ సిచ్యువేషన్ ఏంటి? మందుబాబును అరెస్ట్ చేశారా? ఆశా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై మందుబాబు వీరంగా సృష్టించాడు. చోటుపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న క్రమంలో మందుబాబు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ముందుగా ఒక కానిస్టేబుల్ ను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అయితే వెనకాల కానిస్టేబుల్ పట్టుకునేటువంటి క్రమంలో అతన్ని ఢీకొట్టాడు. అయితే దీంతో అక్కడ కానిస్టేబుల్ కు మాత్రం తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చౌటుపల్లి పంతంగి టోల్ ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఇల్లీగల్ సంబంధించి ఎక్స్పోర్ట్ సంబంధించి నిత్యం వాహన తనిఖీలు ఉంటాయి. ఆ నేపథ్యంలో నిన్న ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న క్రమంలో మందుబాబు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే ఈ బైక్ తో ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేపడతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ మందుబాబు వీరంగా సంబంధించి మొత్తం కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ నిజంగా మందుబాబు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే కానిస్టేబుల్ ఢీకొట్టారా, లేకుంటే ఆ స్కూటీకి సంబంధించి ఏమైనా ఇల్లీగల్ గా రవాణా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసుల నుంచి భయపడి పారిపోయేటువంటి క్రమంలో ఢీకొట్టారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.